హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ ఉమా. సో మనందరికీ సుపరిచితులు, మనకు తెలుసు చిట్టుబాబు గారు. ఆయన లేకుండా ఏ డిబేట్ నడవదు, ఆయన లేకుండా ఏ అనాలిసిస్ నిలవదు అంటే అతిశయక్తి కాదు. టాపిక్ ఏదైనా, పొలిటికల్ అయినా, సినిమా అయినా, ప్రాబ్లం అయినా సరే ఎప్పుడు చిట్టుబాబు గారు ముందే ఉంటారు. సో అలాంటిది ఆయన మరణం అనేది మనకు ఒక విషాద వార్త అనుకోవచ్చు. సో ఈరోజు మనతో పాటు వారి అబ్బాయి ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే సార్. సో చిట్టుబాబు గారు అనగానే మాకు ఏ టాపిక్ అయినా, అది పొలిటికల్ అయినా ఏదైనా సరే ఎప్పుడు మాకు ఒక ఇంట్లో మనిషిలా ఉండేవాళ్ళు. సో సడన్గా ఇది ఎలా జరిగింది? ఒక 6 months నుంచి మాకు మీడియాకి చిట్టుబాబు గారు అనేది అవైలబుల్ లేరు. సో మీరు చెప్పండి సార్, ఏమైంది అసలు? అంటే ఫస్ట్ ఈ హ్యాడ్ స్ట్రోక్. ఎంఆర్ఐకి తీసుకెళ్ళి ఎంఆర్ఐ చూసుకునేటప్పుడు స్ట్రోక్ వచ్చింది. అక్కడ నుంచి కొంచెం 6 months కంప్లీట్ ఐసీయూలోనే ఉన్నారు. 6 months ఐసీయూలోనే ఉన్నారు. ఆన్ అండ్ ఆఫ్ కొంచెం రివైవ్ అవుతూ ఉన్నారు. ఆఫ్ వెంటిలేటర్, దెన్ అగైన్ బ్యాక్ ఆన్ వెంటిలేటర్. అట్లా ఏజ్డ్ కూడా కదా, ఎంత సఫర్ అవుతారు. ఇప్పుడు కూడా రీసెంట్గా మామూలు అయిపోతున్నారు, బయటకు వచ్చేలాగా ఉంది. నేను మీడియా వాళ్ళకి ఫోన్ చేస్తుంటే కూడా ఇది మ్యాక్సిమం 2 weeks విల్ బీ బ్యాక్ అని చెప్పేసి చాలామంది మీలాగా ఎంతోమంది ఫోన్ చేస్తారు, ఆయన ఉన్నారా అని. అదే ఇప్పుడు జస్ట్ రీసెంట్గా అంటే నిన్న డయాలసిస్ చేసేటప్పుడు కాదు, చేసిన సక్సెస్ఫుల్గా అయిపోయింది. తర్వాత 10 minutes ఈ హ్యాడ్ అ కార్డియాక్ అరెస్ట్. అండ్ దే ట్రైడ్ సిపిఆర్ ఎంతో సేపు ట్రై చేస్తారు కానీ ఎక్కువ. సో అంటే గత 6 నెలల నుంచి కూడా వినిపిస్తుంది ఏంటంటే, కొంచెం మీ దగ్గరే ఉన్నారు, దుబాయ్లో ఉన్నారు, కొంచెం అవుట్ ఆఫ్ ఉన్నారు. ఇట్లా అంటే మేము జూమ్ కాల్కి ఎవ్రీడే కాల్ చేస్తూ ఉంటాము. అట్లాంటప్పుడు మాకు ఇదే చెప్పుకుంటూ వచ్చారు. సో లాస్ట్ 6 months నుంచి సఫర్ అవుతున్నారు. ఎస్, లాస్ట్ 6 months నుంచి ఈ వాజ్ ఇన్ హాస్పిటల్. సమ్ పీపుల్ వర్ వెరీ క్లోజ్ టు హిమ్ నో ఇట్. ఇండస్ట్రీలో కొంతమందికి తెలుసు, పొలిటికల్గా కూడా కొంతమందికి తెలుసు. అంటే పీపుల్ ఆర్ వెరీ క్లోజ్ టు. మీడియాలో కూడా లైట్గా చెప్పాను, ఎందుకంటే మీడియా కూడా బాగా క్లోజ్ ఆయనకి. కానీ మీడియాలో ఒకటి చెప్పానంటే ఫుల్ వెళ్ళిపోతుంది కదా. ఐ డోంట్ వాంట్ దట్ టు స్ప్రెడ్. అందుకనే అంత ఇదిగా చెప్పలేదు. 6 monthsగా హీ వాజ్ స్ట్రగ్లింగ్ ఇన్ ద హాస్పిటల్. వాజ్ ఇన్ ఐసీయూ. ఓకే. సో అసలుకి ఫస్ట్ నుంచి కూడా అంటే పొలిటికల్ బ్యాక్డ్రాప్, బీజేపీ పార్టీలో చిట్టుబాబు గారు ఫస్ట్ స్టార్టింగ్ అక్కడి నుంచి ఉన్నారు, బీజేపీ నుంచి ఉన్నారు. అండ్ అద్వానీ గారి దగ్గర నుంచి ప్రతి వాళ్ళు చాలా క్లోజెస్ట్ పర్సన్స్ అని చెప్పేసి మేము వింటూ ఉంటాము. సో అసలుకి ఫస్ట్ నుంచి పొలిటికల్ త్రూ దీనికి వచ్చారు. అసలు ఏంటి సార్ బ్యాక్డ్రాప్? అసలు చరిత్ర ఏంటంటే, తెలుగుదేశం పార్టీ దానికి అందరికీ తెలిసిన చరిత్ర. ఎన్టీ రామారావు గారు స్థాపించిన పార్టీ. అవును, మాటికే సత్యమే. కానీ దానికి తెర వెనక ఇంకొక అసలు చరిత్ర ఉంది. చిట్టిబాబు గారు తండ్రి త్రిపురనేని మహారథి గారు, ఈ వాజ్ ద పర్సన్ హూ స్టార్టెడ్ తెలుగు తేజం. గుమ్మడి గారు, ఆయన ఒక 4 ఇంటలెక్చువల్స్ కలిసి తెలుగు తేజం అన్న ఒక మూమెంట్ క్రియేట్ చేసి స్టేట్ వైడ్ తిరిగారు. తెలుగు వాళ్ళ ఆత్మ గౌరవం అన్న 16 point అజెండా ఒక భాగంగా తయారు చేసిందే మహారథి గారు. అంటే చిట్టిబాబు గారు తండ్రి, మా తాత. అట్లా ఎన్టీఆర్ గారితో ప్రయాణం. అంటే ఎన్టీఆర్ గారు ఆయన చాలా సినిమాలు చేశారు కదా కలిసి, 40-50 movies చేశారు కలిసి. అట్లా ప్రయాణం, అంత రీచ్, అంత ఇది ఉన్నప్పుడు కూడా ఆ టైంలో ఎన్టీఆర్ గారికి కార్ డోర్ తెలిసిన వాళ్ళు కూడా ఎమ్మెల్యేలు, ఎంపీలు అయ్యారు. నిజం చెప్తున్నాను, ఏదో జస్ట్ క్యాజువల్ ఫ్యాక్ట్, ఎవరినో తెలుసు. ఈయన ఏంటంటే ఆ టైంలో అన్నీ వదులుకొని భారత్ మాతాకి జై. అప్పుడు బీజేపీ అన్నది 2 seats కూడా లేవు. అప్పుడే ఫస్ట్ ఫ్రెష్గా జంగారెడ్డి గారు గెలిచారు. అక్కడ గుజరాత్లో ఒకరు గెలిచారు, 2 seats. అంతకుముందు నుంచి బీజేపీలో ఇన్సెప్షన్ నుంచి ఉన్నారు. అంతకుముందు జనతా పార్టీలో మా తాతగారు బోధన్లో కంటెస్ట్ చేశారు. కంటెస్ట్ చేసినప్పుడు ఆయన వెరీ స్టెడ్ ఫాస్ట్ కార్యకర్త అప్పుడు జనతా పార్టీలో. దాని తర్వాత బీజేపీ ఇన్సెప్షన్ నుంచి ఉన్నారు. ఇప్పుడున్న అందరు సీనియర్స్కి ఆల్మోస్ట్ ఎంత కాదన్నా అంత సీనియారిటీ ఉన్న బీజేపీ లీడర్ అది. సో కానీ ఎప్పుడు పదవి కోసం కానీ దేనికోసము చిట్టుబాబు గారు ఆశపడలేదా, లేదు అంటే ఇంట్రెస్ట్ చూపించలేదా? ఎందుకనంటే అది 2 కాంబినేషన్ అండి. ఒక సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఇంట్రెస్ట్ చూపించారు. కొన్ని ఏంటంటే హిస్టరీ రిపీట్స్ ఇట్ సెల్ఫ్ అంటారు కదా. ఫస్ట్ నుంచి ఇప్పుడు ట్యాంక్ బండ్లో స్టాచ్యూ ఉంది. ఎవరిది? మా ముత్తాత గారిది, త్రిపురనేని రామస్వామి గారు. ఆయన అప్పుడు ఫ్యూ లండన్ బ్యారిస్టర్స్
ఇప్పుడు ఫ్రీడమ్ మూమెంట్కి ముందు కొంతమంది లండన్ బ్యారిస్టర్స్లో ఆయన ఒకడు, అంటే అంబేద్కర్ గారు, గాంధీ గారు, ఆ లీగ్. అండ్ ఇండియన్ గవర్నమెంట్ హెస్ రిలీజ్ అ స్టాంప్ ఇన్ హిస్ నేమ్ అండ్ ఈజ్ వన్ ఆఫ్ ది మెయిన్ కీ పిల్లర్స్ ఆఫ్ ద ద్రవిడియన్ మూమెంట్. ఆయన గోపీచంద్ గారు, తర్వాత తాతగారు మహారథి గారు, తర్వాత మా నాన్నగారు, తర్వాత హనుమాన్ చౌదరి గారు, ఆయన చిన్న తాత అవుతారు. అందరూ ఏంటంటే దే బీన్, తెలుసో తెలియకో దే బీన్ ప్లాట్ఫామ్స్, ఒక వేదికగా వాళ్ళ జీవితం కొనసాగింది. అట్లనే మా నాన్న జీవితం కూడా ఒక వేదిక. ఆయన ద్వారా చాలామంది పైకి వచ్చారు. అదే మేబీ దట్ ఈస్ దేవుడు రాసిన రాతేమో త్రిపురనేని కుటుంబం అంటే. ఎస్, అసలుకి త్రిపురనేని వరప్రసాద్ గారు నాన్నగారి పేరు. బట్ మాకు ఇప్పటికి కూడా వరప్రసాద్ గారు అంటే మీడియాలో చాలా మందికి తెలియకపోవచ్చు, చిట్టుబాబు గారు అంటేనే అందరికీ తెలుసు. అంటే సో ఎందుకలాగా ఏంటంటే తాతగారు అప్పుడు బాగా పాపులర్ రైటరు, బాగా బిజీ రైటర్ కదా. అప్పుడు నాన్నగారు చిన్న వయసు 17 years క్లాప్ కొట్టారు, వచ్చారు, అంత సినిమా తిరుగుతూ ఉన్నది కదా. ఈయనకి ముద్దు పేరు చిట్టి ఇంట్లో. అందుకు అందరి మధ్యలో చిట్టి చిట్టి అని పిలుస్తూ ఉంటే అందరికీ చిట్టుబాబు అయిపోయింది. అది సినిమా ఇండస్ట్రీలో అందరికీ నేను చిట్టుబాబు అనే తెలుసు. పాలిటిక్స్లో కూడా అందరూ సుపరిచితమే కదా, కుటుంబం ఏదో ఒక రీతిలో అందరికీ చిట్టుబాబు అనే తెలుసు. కానీ యాక్చువల్గా నామకరణం చేసిన పేరు వరప్రసాద్. అవును, అది మేము చూసాం. అంటే చూస్తే కనుక ఇండస్ట్రీలో కూడా సౌందర్య గారు లాంటి వాళ్ళని కూడా ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసింది చిట్టిబాబు గారే అని చెప్పేసి మాకు తెలిసింది. అప్పటి నుంచి ఆయన యాక్టివ్ ఇన్ మూవీస్ ఉండేవాళ్ళు సార్. ఏం మాట్లాడుతున్నారు అసలు? అదే అంటున్నాను నేను. ఈయన తాతగారు ఉన్నారు కదా, ఎవరు, మహారథి గారు వాళ్ళ ఫాదర్. ఆయన జమీందారు. ఎక్కడ? పస్మర్ జమీందారు. ఆయన మొట్టమొదటి థియేటర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కట్టిన వ్యక్తి, అలాంగ్ విత్ పోతిని బ్రదర్స్. అది మా సినిమా ఇండస్ట్రీకి మాకున్న అనుబంధం. అది అంతే. అది ఇప్పుడు ఈయన ఎట్లా అంటే చాలామందికి, అదే చెప్పాను కదా, ఇది ప్లాట్ఫామ్ అంటే చాలామందికి వేదిక. ఒక కృష్ణవంశీ గారు డబుల్ MA గోల్డ్ మెడలిస్ట్. ఈయన దగ్గర వచ్చి చేరి ఆఫీస్ బాయ్గా చేరి ఈయన దగ్గర ఓనమాలు నేర్చుకుని డైరెక్టర్ అయ్యారు ఆయన. ఇప్పటికే ఈయన గురువు గారు అని చెప్తారు. తర్వాత శోభన్ వర్షం సినిమా డైరెక్టర్. తర్వాత శివనాగేశ్వరరావు గారు, ఇంకా చాలామంది ఈయన దగ్గర నుంచి పైకి వచ్చిన వాళ్ళు. ఇప్పుడు సౌందర్య గారు చెప్పారు, సౌందర్య గారిది మొదటి సినిమా అయింది. ఈయన డైరెక్టర్, రైతు భారతం. తాతగారు ప్రొడ్యూసరు, రైటరు, ఈయనేమో డైరెక్టర్. కృష్ణ గారు హీరో, భానుచంద్ర గారు హీరో, ఆయన పేరు సౌందర్య గారు. మొట్టమొదటి ఇంట్రడ్యూస్ చేసింది ఈయన. ఆఖరి సినిమా కూడా అయింది, గెలుపుని ఆఖరి సినిమా చేసింది. అది కొంచెం రిలీజ్ ఇష్యూస్ ఉన్నాయి. రుణం తీర్చుకున్నాను గురువు గారు అని చెప్పిందని చెప్పారు. సో అంత అసలుకి కృష్ణ గారి గురించి వచ్చింది కాబట్టి అల్లూరు సీతారామరాజు కూడా రైటరు మహారథి గారు అని చెప్పేసి నేను అప్పుడులో ఆ సినిమాకి మొత్తం చేసిందంతా మహారథి గారు అండ్ మీ తాతగారు అని చెప్పేసి మేము విన్నాము. సో అప్పటి నుంచి కూడా అసోసియేట్ కృష్ణ గారితో కానీ వీళ్ళందరితో ఉండేది. అంటే ఫస్ట్ ఎన్టీఆర్ గారితో కదా. ఎన్టీఆర్ గారు తాతగారు అంటే బాల్య స్నేహితులు. ఫస్ట్ తాతగారిది ఏంటి, అసలు చరిత్ర ఏంటి, ఫస్ట్ అక్కడ నుంచి బోధనకి వచ్చేసారు. అందుకనే బోధనలో కంటెస్ట్ చేశారని చెప్పాను చూడండి. అక్కడ ఆంధ్ర నుంచి బోధనకి వెళ్ళిపోయి అక్కడ వ్యవసాయం చేసి మళ్ళీ అక్కడ బాదర్ అన్న కలంతో వామపక్ష భావజాలంతో రాసేవారు పాటలు, రచనలు అన్నీ రాసి అక్కడ రజాకార్ హిట్ లిస్ట్లో పడి మళ్ళీ అక్కడ నుంచి చెన్నైకి వెళ్ళిపోయి చెన్నైలో డెక్కన్ రేడియో, కృష్ణపత్రిక అన్నిట్లో పనిచేసి తర్వాత అక్కడ ఒక తమిళ్ రైటర్ కరుణానిధి గారు, అప్పుడు ప్రాలిఫిక్ సినిమా రైటర్ కూడా, ఆయన పొలిటీషియన్ ఒకటే కాదు. ఆయన ఒక సినిమా శివగంగై సీమై సినిమా రాస్తే దానికి డబ్బింగ్ యోధాన యోధులు అని తాతగారు తెలుగులో రాశారు. అప్పుడు రాసిన తర్వాత ఎవరైనా డబ్బింగ్ కరుణానిధికి ఈక్వల్గా రాశారు ఎవరైనా అని చెప్పేసి అప్పుడు లైమ్ లైట్లో పెట్టారు. తర్వాత ఇప్పుడు నెక్స్ట్ కట్ చేసి మన దేశం అన్న సినిమా జరుగుతూ ఉంది. ఎన్టీఆర్ గారు ఆ సెట్స్లో కలిశారు. మళ్ళీ బాలీ స్నేహితులు. నెక్స్ట్ సినిమా బందిపోటు, స్ట్రైట్ సినిమా. ఎన్టీఆర్ గారితో బందిపోటు, తర్వాత నిలువు దోపిడి, పెద్ద ఎన్నో హిట్స్. ఆయనతోటి దేవుడు చేసిన మనుషుల వరకు హిట్స్. దేవుడు చేసిన మనుషుల తర్వాత కృష్ణ గారితో మంచి అనుబంధం ఏంటంటే సినిమా అక్కడ నుంచి ఏర్పడింది. అంతకుముందే చేశారు చాలా సినిమాలు, కృష్ణ గారితో కూడా చేశారు. కానీ ఎస్పెషల్లీ దేవుడు చేసిన మనుషుల తర్వాత బాగా అనుబంధం ఏర్పడింది.
అక్కడ నుంచి అల్లూరు సీతారామరాజు, కంచు కాగడ, తర్వాత దేవుడి ఇది పాడి పంటలు, భోగి మంటలు, తర్వాత సింహాసనం, అన్నీ తాత రాసినవి. అది కృష్ణ గారు. అవును, కృష్ణ గారు. అవన్నీ అల్లూరు సీతారామరాజు ఒక రైటర్కి ఒక స్టార్డమ్ ఉన్న రైటర్. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక రైటర్కి స్టార్డమ్ ఉందంటే అది మహారథి గారు ముందు, మహారథి గారు తర్వాత. ఎస్, అదే మేము అప్పుడు షాక్ అయ్యాం అనమాట. అంటే జనరల్ ఆయన కొడుకు, ఆయన జీన్స్ అదే సేమ్ స్టాండర్డ్ తోటి త్రిపురనేని చిట్టిబాబు గారు. అదే మీకు తెర మీద కనపడుతుంది. ఏ విశ్లేషణ మీద వచ్చినా, ఎటువంటి విశ్లేషణ ఇచ్చినా అనర్గళంగా, ధైర్యంగా, ఏ మొక్కుసూటిగా మాట్లాడటానికి ఈయనకు స్టాండర్డ్ ఉంది. అది సో చూసుకుంటే డైరెక్టర్గా, ప్రొడ్యూసర్గా, డిస్ట్రిబ్యూటర్గా చాలా చేశారు. డైరెక్టర్గా 12 సినిమాలు చేశారు, అసోసియేట్ డైరెక్టర్గా వర్క్ చేశారు, కో డైరెక్టర్గా ఎక్కువ 50 సినిమాలు చేశారు. యాక్చువల్ ఫస్ట్ కో డైరెక్టర్గా బాగా ఒకప్పుడు ఏంటంటే బి గోపాల్ గారు, కోదండరామ్ రెడ్డి గారు, నాన్నగారు, వీళ్ళు ముగ్గురు ట్రయో. ఆ రోజుల్లో ట్రయో టాప్ కో డైరెక్టర్స్. వీళ్ళంతా కో డైరెక్టర్ రోజుల్లో. తర్వాత వాళ్ళు ఇప్పుడు కోదండరామ్ రెడ్డి గారు 100 సినిమాలు తీశారు. అది వాళ్ళు ప్రస్థానం వేరేలాగా అయిపోయింది. నాన్నగారు అంటే కొంచెం అక్కడక్కడ బ్రేక్స్ పడ్డాయి, అక్కడక్కడ కొంచెం అట్లా బ్రేక్స్ పడి కొంచెం 12 సినిమాలు తీయగలిగారు. ఎందుకంటే ఒక సినిమా పోయిందంటే 4 సంవత్సరాలు పడుతుంది ఇండస్ట్రీ మళ్ళీ కోలుకుని రావడానికి. అట్లా కానీ తీసిన సినిమాలు కూడా చూసారంటే ఫస్ట్ సినిమా సంతానం మురళీమోహన్ గారిని పెట్టి తీశారు. ఫస్ట్ సినిమానే హిట్ ఏంటంటే అవార్డు ఫిలిం. ఆయన సోషల్ కాన్షియస్ తోటి తీస్తారు సినిమాలు. ఈ పిచ్చి పిచ్చిగా ఏదో రిఫ్రాఫ్గా అట్లా సినిమాలు తీయరు. నాన్నది అదొక కాన్సెప్ట్, సోషల్ పర్స్పెక్టివ్ ఉండాలి అని చెప్పి. మేబీ మోస్ట్ సోషల్ పర్స్పెక్టివ్ ఉన్న సినిమాలు రేర్లీ కమర్షియల్ వాల్యూ ఉంటాయి, అందుకని తక్కువ సినిమాలు తీశారు. బట్ ద ఇంపాక్ట్ హీ క్రియేటెడ్ ఇస్ మచ్ బిగర్. అదైతే చాలా బై ఇంట్రడ్యూసింగ్ టెక్నీషియన్స్. ప్రతి సినిమాకి ఆయన 12 సినిమాలు అయినా 12 సినిమాలకి కొత్త కొత్త టెక్నీషియన్స్, అందరు కొత్త కొత్తని పిలిచి ఛాన్స్ ఇస్తారు. పిలిచి నాతో పని చేయాలి, రా, దగ్గర నీలో టాలెంట్ గుర్తించాను, రా. దట్ ఈస్ అది కరెక్ట్గా ఈయన ఎవరినైతే ఆయన ఎన్నుకుంటారో వాళ్ళు కరెక్ట్గా ఒక రసూల్ కెమెరామ్యాన్, ఇప్పుడు హాలీవుడ్ కెమెరామ్యాన్ ఆయన, రైతు భారతంకి ఆయన కెమెరామ్యాన్, ఒక సౌందర్య, ఒక కృష్ణవంశీ, ఒక శివనాగేశ్వరరావు, ఒక శోభన్, ఒక చెప్పాలంటే పిల్లాను లేని జీవితం డైరెక్టర్ ఉన్నారు ఆయన, టక్కని పేరు మర్చిపోయిన ఆయన కూడా మంచి వెరీ నైస్ పర్సన్. అట్లా చాలామంది. ఇప్పుడు పరుచూరి బ్రదర్స్ గోపాలకృష్ణ అంకుల్ ఆయన ఆత్మకథలో కూడా రాసుకున్నారు, నాన్న పేరు రాసుకున్నారు. కానీ తాతగారిని బాబాయ్ అని పిలుస్తారు, ఎందుకంటే రైటర్ అది కాబట్టి. బట్ వాళ్ళు నాటకాలుకి రచన చేసేవారు ఒకప్పుడు. వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళని తీసుకొచ్చి ఇండస్ట్రీలోకి బాగా డీప్గా ఫుల్గా ఆటని వాళ్ళ కష్టాల్లో వాళ్ళ పక్కన నిలబడిన వ్యక్తి త్రిపురనేని చిట్టిబాబు గారు, అలియాస్ త్రిపురనేని వరప్రసాద్ గారు. అట్లా చాలామందికి దట్ ఈస్ ద ఇంపాక్ట్ హీ క్రియేటెడ్. ఆయన సొంతది ఎప్పుడు చూసుకోవాలి, ఆయనతో పాటు 10 మంది. అదే మీరు మీడియాలో చూసుంటారు, చిన్న ఛానల్ పెద్ద ఛానల్ వచ్చారా, అందరి దగ్గర ఒకటే వెలుగు, ఒకటే జ్యోతి. అవును, ఆ సేమ్ స్టాండర్డ్ మెయింటైన్ చేస్తారు ఎక్కడైనా అంతే. దట్ ఈస్ నేచర్. మీరు అన్నట్లు ఛానల్తో సంబంధం లేదు, రెస్పెక్ట్ అనేది ఎప్పుడు చాలా బాగుండేది, మాకు బాగా అనిపించేది. సెల్ఫ్ రెస్పెక్ట్ మీకు ఇస్తారు, ఆయన మెయింటైన్ చేస్తారు. సో ఆర్టిస్ట్ ఎవరైనా, ఎంత పెద్దోళ్ళైనా, ఎవరైనా ఒక్కటి కూడా మిగతా వాళ్ళు డిప్లొమాటిక్గా మాట్లాడినా కూడా చిట్టిబాబు గారు ఏ రోజు కూడా ఉన్నది కుండ బద్దలు కొట్టినట్లు, ఇది తప్పు అంటే తప్పు అని చెప్పేటోళ్ళు. అండ్ కరెక్ట్ ఏదంటే అది స్ట్రైట్ ఫార్వర్డ్ ముక్కుసూటిగా ఉండేవాళ్ళు. అండ్ ఇంకొకటి చూస్తే ఆయన యాక్టింగ్ పరంగా కూడా రాఖీ సినిమా అంటే ఎవరు మర్చిపోలేని, అంటే చాలా చేసినప్పటికి కూడా ఆ రాఖీ అనేది అలా మైండ్లో ఉండిపోయింది. అంటే విలన్ అటు సైడ్ కోణం కూడా చూసినప్పుడు ఓహ్ ఇది కూడా ఉందా అనేది మాకు అప్పుడే రాఖీ అప్పుడు తెలిసింది. సో నాన్నగారికి పర్సనల్గా అంటే ఏ క్రాఫ్ట్ అంటే ఇష్టం ఉండేదండి? యాజ్ అ డైరెక్టర్ ఆయన మైండ్ ఎప్పుడు ఇట్ వర్క్స్ లైక్ అ డైరెక్టర్. ఎక్కడున్నా హీ లైక్స్ టు టేక్ కంట్రోల్. మీరు మీడియా వాళ్ళు వచ్చినప్పుడు కూడా యూ వుడ్ హావ్ సీన్, కెమెరా అక్కడ పెట్టమ్మా, లైటింగ్ కరెక్ట్గా ఉండి చూడు, ఈ యాంగిల్లో మాట్లాడు, కరెక్ట్గా మాట్లాడు, ఎక్స్ప్రెషన్, ఇవన్నీ చెప్తారు. అవును, ఎస్, దట్ ఈస్ హిస్ నేచర్. ఈజ్ అ ప్యూర్ డైరెక్టర్ విత్ హార్ట్. అంతే. దట్ విల్ ఆ ఇంప్రింట్ ప్రతి ఫీల్డ్లో ఉంటుంది.
యాక్టింగ్ పరంగా కూడా ఆయన చాలా మంచి చేశారు. యాక్టింగ్ ఏంటంటే కృష్ణవంశీ గారు రాఖీ సినిమా తీసేటప్పుడు గురి దక్షిణ అని చెప్పి చేయమన్నారు, చేశారు అంతే. అంతకని ఆయన పనిగట్టుకుని వెళ్ళి నేను ఇలా యాక్టింగ్ చెయ్యాలి అని ఎప్పుడు దిగల, అది అట్లా 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 ఏర్పడినాయి. దట్స్ ఆల్. ఈజ్ మోర్ ఆఫ్ అ డైరెక్టర్ అండ్ పొలిటీషియన్ విత్ అ సోషల్ కాన్షియస్ దెన్ అన్ యాక్టర్ ఆర్ ప్రొడ్యూసర్ వాట్ ఎవర్. సో అంటే ఎప్పుడు ప్రయోగాలు చేసేవాళ్ళు, అన్నీ చేశారు, సొసైటీకి అన్ని సోషల్ కాన్షియస్ సినిమాలు తీసేవారు. ఎంతవరకు ఫైనాన్షియల్గా బెటరు అంటే ఏం చెప్తారు సార్? అంటే చాలామంది బయట లేదు, చాలా సినిమాలు లాసెస్ వచ్చినాయి అని కూడా విన్నాము. సో ఎంతవరకు ఫైనాన్షియల్గా ఉందండి? సినిమా ఫ్యామిలీ, ఏ సినిమా ఫ్యామిలీ చరిత్ర తీసుకున్నా కూడా మీకు అదే తెలుస్తుంది, అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. అప్స్ అండ్ డౌన్స్ అనేది లేని సినిమా ఫ్యామిలీ లేదు. మా సినిమా బ్లడ్, చిన్నప్పటి నుంచి పాలు తాగింది కూడా సినిమా పాలే. సో సినిమా అప్స్ అండ్ డౌన్స్ వీ ఫేస్డ్ ఇట్. అది పెద్ద విషయం కాదు. ఈ డబ్బు వీటికన్నా కూడా ధైర్యంగా జీవితంలో దేన్నైనా ఫేస్ చేయడానికి ఆ దమ్ము ధైర్యం ఇచ్చారు ఆయన మాకు. అది పెద్ద ఆస్తి అన్నిటికన్నా. ఆయన డబ్బు ఏముంది, ఎవరైనా సంపాదించాలి కాదనట్లా. బట్ ఫస్ట్ మెయింటైన్ యువర్ క్యారెక్టర్, మెయింటైన్ యువర్ డిగ్నిటీ, దెన్ గో ఫర్ ద రెస్ట్ అన్నది మాకు నేర్పించారు. ఇట్ ఇస్ దేర్ ఇన్ అవర్ సెటప్. వి లర్న్ అంటే ఇప్పుడు ఏదో ఇది చేసి అది చేసి అట్లా వెళ్ళి దారులు మారి క్యారెక్టర్ని చంపుకొని 1,000 కోట్లు సంపాదించాలి అట్లా కాదు కదా. డూ గుడ్ ఫర్ ద సొసైటీ, మనీ విల్ కమ్ అన్నది ఈయన కానీ తాతగారు కానీ వాళ్ళ మైండ్ సెట్. తాతగారు ఏంటి ఎగ్జాంపుల్ చెప్తాను. ఆయన చివరి దశల్లో ఆయనకున్న సేవింగ్స్, ఆ సేవింగ్స్ని ఆధారంగా పెట్టి ఓ పార్టీ పెట్టారు, సొంత పార్టీ పెట్టారు, త్రిలింగ ప్రజాప్రగతి పార్టీ. ఆయన చరిత్ర చెప్పాను, ఇంకో చరిత్ర లాస్ట్ 2006లో పెట్టారు, త్రిలింగ ప్రజాప్రగతి పార్టీ. నినాదం ఏంటి? బడుగు వర్గాల రాజ్యాధికారం. ఇప్పుడు బడుగు వర్గాలే కదా రాజ్యాధికారం, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నుంచి అంతా. అది అప్పుడే ఆయన పెట్టారు. 2009లో కూడా మండకృష్ణ మాదిగ గారు వీళ్ళందరూ ఆ టీం అంతా ఆ బ్యానర్ మీదే కంటెస్ట్ చేశారు. అది వాళ్ళ సామాజిక స్పృహలో ఉంటుంది. ఈ డబ్బు అన్నది తీసుకెళ్ళి ఆ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయాలని ఉండదు. ఉందా, సొసైటీకి ఏదైనా చేయాలి, లెట్స్ డూ సంథింగ్ హానరబుల్ టు ద సొసైటీ, నాకు ఉన్నది చాలు, అటువంటి మైండ్ సెట్ ఉన్న వ్యక్తులు. సో ఇండస్ట్రీలో క్లోజెస్ట్ పర్సన్స్ చిట్టుబాబు గారికి, మీ ఫ్యామిలీకి దగ్గరగా ఉండే పర్సన్స్ అంటే ఎవరు ఉంటారు? అంటే హ్యాపీనెస్ అయినా సాడ్నెస్ అయినా వెంటనే ఒక కాల్ వెళ్తుంది ఇండస్ట్రీకి అంటే మీ ఫ్యామిలీ నుంచి ఎవరికి వెళ్తుంది? చాలామంది అనుకుంటారు కృష్ణ గారి ఫ్యామిలీ అని అనుకుంటారు. కృష్ణ గారి ఫ్యామిలీ ఆఫ్ కోర్స్ వీ హ్యావ్ వెరీ గుడ్ రిలేషన్స్, చిన్నప్పటి నుంచి మంచి రిలేషన్స్. అంటే తెలుసు కదా, అందరూ ఇండస్ట్రీ మొత్తం తెలుసు. బట్ ఓపెన్ హార్ట్గా ఆయన ఎవరితోటైనా విషయాలు పంచుకుంటున్నారు, ఎవరితో మాట్లాడిన మోహన్ బాబు గారు ఉన్నారు, కొంతమంది వెరీ ఫ్యూ పీపుల్, భానుచందర్ గారు ఉన్నారు, ఇట్లా చాలామంది, సుమన్ గారు ఉన్నారు. వీళ్ళందరితోటి ఓపెన్గా మాట్లాడతారు నాన్న. అంటే ఇప్పుడు మరి సురేష్ బాబు గారు ఉన్నారు, సురేష్ బాబు గారు తోటి కూడా మాట్లాడతారు, వ్యతిరేకిస్తారు కానీ వాళ్ళు మీరు మాట్లాడతారు, బాగానే మంచిగా మాట్లాడతారు, మంచిది, హ్యావ్ గుడ్ రెస్పెక్ట్ అవార్డ్స్ ఇచ్చారు. అట్లా దీస్ ఆర్ ద క్లోజెస్ట్ సర్కిల్స్. ఇంకా మీతో అందరితోటి పరిచయాలు ఉన్నాయి. ఇప్పుడు మెగా ఫ్యామిలీని తిడతారు అంటారు కదా. మా తాత ప్రతి సినిమాలో అల్లు రామలింగ గారు ఉంటారు, ఆల్మోస్ట్ అంత అనుబంధం. మెగా ఫ్యామిలీకి మంచి క్లోజే. వాళ్ళు ఏమనుకోరు, చిట్టే కదా, చిట్టుబాబు గారు కదా, మనసులో ఏముండదులే, బోలా మనిషి, ఏం మాట్లాడతారు. వాళ్ళు కూడా ఏమనరు. ఈ మధ్యలో ఈ ఫ్యాన్స్ ఉంటారు కదా. అది అంటే వాట్ ఐమ్ ట్రయింగ్ టు సే ఏంటంటే, మంది పాత ఫ్యామిలీ, మంది కూడా 4 generations. సో ఆ పాత పరిచయాలు ఉంటాయి కదా అన్ని ఫ్యామిలీస్ తోటి, అన్ని ఏదో ఒక లింక్ ఉంటానే ఉంటాయి. బట్ సమ్ పీపుల్ ఆర్ క్లోజ్ టు హిస్ హార్ట్. దాంట్లో సమ్మన్ లైక్ మోహన్ బాబు గారు, సమ్మన్ లైక్ భానుచందర్ గారు, సమ్మన్ లైక్ సురేష్ బాబు గారు, సమ్మన్ లైక్ చెప్పాను కదా మురళీమోహన్ గారు కూడా మంచిగా ఉంటారు. బాలకృష్ణ గారు వాళ్ళు ఫ్యామిలీ, బాలకృష్ణ గారితో బాగానే ఉంటారు. బాలకృష్ణ గారు అంటే బాగుంటారు, అంటే కలిసినప్పుడు బాగుంటారు, అంటే బాగానే. ఆయన కూడా మంచి వ్యక్తి, ఈయనతో బాగానే ఉంటారు, ఈయన బాగానే ఉంటారు. అంటే మీరు అడిగింది ఏంటి, క్లోజెస్ట్ రహస్యాలు పంచుకునే అంత
క్లోజ్నెస్ అంటే మెయిన్గా వీళ్ళే. డెఫినెట్గా. అంటే ఇప్పుడు మళ్ళీ ఫిలిం ఛాంబర్కి తీసుకొస్తారా ఇప్పుడు వరకు పార్థివ దేహం అనేది చూడడానికి ఫ్యాన్స్కి కానీ ఎవరికైనా సరే? ఒక 1 డే అక్కడ పెడతాం కంప్లీట్గా, అందరూ చూసుకోవడం. అంటే సినిమా డైరెక్టర్స్ అసోసియేషన్ తరఫున పెడుతున్నాము ఇది ఫిలిం ఛాంబర్లో. నెక్స్ట్ డే ముహూర్తం, నెక్స్ట్ డే మిగతా సంస్కారాలు అన్నీ ఉన్నాయి కదా, అంతవరకు అక్కడ పెట్టేస్తాం. పీపుల్ కెన్ కమ్ అండ్ సీ హిమ్ ద లాస్ట్ ఎవరెవరైతే. యా, బట్ కానీ ఏదేమైనా మాకు ఒక ఫ్యామిలీ మెంబర్ తెలుసు మీడియా అంటే ఇంకా మాకు ఏది ఉన్నా సరే, అది ఏ ప్రాబ్లం అయినా ఏ ఇష్యూ అయినా సరే ఫస్ట్ మాకు వెళ్ళే ఫోన్ నుంచి మా దానిలో రెగ్యులర్గా ఎక్కువ డైల్లో ఉండేది ఎవరంటే చిట్టుబాబు గారు. అదే కదా, నిన్నటి నుంచి చివరి నివాళి ఘనంగా అర్పించేది అందించేది ఆయనకి మీడియానే. ఇప్పుడు అవును అవును ఈజ్ అ మీడియా మ్యాన్, ఈజ్ ఫ్రెండ్ ఆఫ్ మీడియా. అవును, ఎప్పుడు అందుబాటులో ఉండేవారు మా. అందుబాటు ప్లస్ చిన్న పెద్ద ఆయన చూసేవారు కాదు. ఎగ్జాంపుల్ చెప్తాను, కొన్ని చిన్న చిన్న ఛానల్స్ అప్పుడే స్టార్ట్ అయిన ఛానల్స్ మనం పిలుచుకొచ్చి కూర్చోబెట్టి ఇట్లా చెయ్యి అట్లా చెయ్యి, ఇట్లా మాట్లాడతాం అట్లా మాట్లాడతాం, వాళ్ళ దగ్గరికి వెళ్ళు, వాళ్ళ దగ్గర బైట్స్ తీసుకో అట్లా ఎంతోమందిని పెంచిన వాళ్ళు కూడా అయినా అట్లాంటి వ్యక్తి. ఈ మెంటర్స్ పీపుల్, దట్స్ హిస్ నేచర్. మెంటర్ అనే చెప్పాలి, ప్యూర్ మెంటర్. ఎప్పుడు నాలెడ్జ్ ఇస్తూ ఉంటారు, ఏం చేస్తున్నా సరే నాలెడ్జ్ ఇస్తూ. ఆఫ్ ద స్క్రీన్ ఆల్సో గివ్స్ యు నాలెడ్జ్, ఎస్, నాట్ జస్ట్ ఆన్ కెమెరా. ఎస్, ఎప్పుడు నాలెడ్జ్ ఇస్తూ ఉంటారు. అలా కాదు, ఇట్లా చేయాలమ్మా, అలా ఎందుకు డిస్ట్రిబ్యూషన్స్ ఇష్యూస్ వచ్చినా, ప్రొడ్యూసర్స్ ఇష్యూ వచ్చినా ఎందుకు అట్లా మాట్లాడతారు, ఎందుకు అట్లా చేస్తారు అన్నప్పుడు. బట్ థ్యాంక్ యూ.